BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, Degree కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. Admissions open for 2026-27. బ్రాహ్మణోత్తముల్ని కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయడం అనేది డాక్టర్ గారు వేణుగోపాల్ గారికి సాధ్యమైందేమో అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఎన్ని పుణ్యక్షేత్రాల్లో అన్నదాన సత్రాలు పెట్టి ప్రతి వారికి మన భోజనానికి ఎటువంటి కొదవ లేకుండా చేయడం అనేది ఆయన అవిరళ కృషికి నిదర్శనం. ఆయన వ్యయ ప్రయాసాలకి లోనై ఆయన డాక్టర్ వృత్తిలో ఉన్నారు. మంచి హాస్పిటల్ ఉంది, వారి వైఫ్ కూడా గైనకాలజిస్ట్, పిల్లలు ఉన్నారు. అయినా సరే దాన్ని పక్కన పెట్టి లౌకికంలోకి పక్కన పెట్టి ఈ విధంగా ఆయన తన కాలాన్ని వెచ్చించి ఈ విధంగా చేస్తున్నారు అంటే దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా మనం తీసుకుని మన అందరం ఇప్పటికే శ్రీనివాస్ గారు చెప్పారు, అలాగే మన ఘనాపాటి గారు చెప్పడం జరిగింది. అంచేత ఇంక నేను మరలా అవే మాటలు చెప్పడం కూడా అది పెద్ద ముఖ్యమైనది కాదు. ఇంకో విషయం, ఈ విధంగా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఇద్దరు ఎడిషనల్ సోలిసిటర్ జనరల్లో బ్రాహ్మణులుగా మీ ఇద్దరం రావడం అనేది ఇది ఫస్ట్ టైంలో ఇక్కడ తెలంగాణ కూడా ఎడిషనల్ సోలిసిటర్ జనరల్గా మా నరసింహ మా సోదరుడు, నేను ఆంధ్రాకి నన్ను ఎడిషనల్ సోలిసిటర్ జనరల్గా ఇద్దరు బ్రాహ్మణులకి ఒకేసారి రావడం అనేది చాలా గర్వకారణం అని చెప్పాలి. మనకి బ్రాహ్మణులకి పెద్దపీట వేస్తున్నట్టే మనం అనుకోవాలి. ఎందుకంటే మనం కార్యనిర్వహణలో మనం వెనుకాడం, ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం వెన్ను చూపించడం కనుక మన మీద నమ్మకంతో వారు ప్రభుత్వం వారు కూడా మాకు ఇవ్వడం జరిగింది. అదే చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ మన అందరం ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం మనదంతా. చాలామంది అనేకత్వం అంటారు, కానీ నా ఉద్దేశంలో మనందరం ఏకస్థులమై మనం ఒక ఆబ్జెక్ట్ని రీచ్ అవ్వడం కోసం మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వేణుగోపాల్ గారికి, కార్యవర్గ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలతో ఈ అవకాశాన్ని ఇచ్చిన కార్యవర్గ సభ్యులందరికీ నా బ్రాహ్మణ కరివెన సత్రం చేస్తున్నటువంటి నిత్యాన్నదానానికి, చేసే కార్యక్రమాలకి మనమందరం కూడా సహకరిస్తూ వారికి ఉత్సాహపరుస్తూ వారు చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకుంటూ బ్రాహ్మణానాం ఏకత్వం అనేటువంటి వేదిక రావాలని చెప్పి ప్రార్థిస్తూ, ఈ బ్రాహ్మణ పదం వేదంలో ఒక ప్రత్యేకమైన స్థుతి. బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్, బ్రాహ్మణో వై సర్వా దేవతాః, సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. ఇదండి వేదంలో బ్రాహ్మణ వర్షానికి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్, బ్రాహ్మణో వై సర్వా దేవతాః, సర్వదేవతల యొక్క ప్రతిరూపం వీరు అనేటువంటి పవిత్రమైనటువంటి స్థుతి వేదంలో ఉంది. సమాజంలో బ్రాహ్మణులకు ఏ విధంగా ప్రార్థించాలనే దానికి కూడా ఓం యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధిర్బ్రాహ్మణే వసంతి, సర్వదేవతలు కూడా ఈ యొక్క వేదవుదులైనటువంటి బ్రాహ్మణులలో ఆవహించి అవరోహించి ఉంటారు. మనం ఏం చేయాలి? తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకీర్తయే ఏతా ఏవ దేవతా ప్రీణాతి. అలాంటి వేద విధులైనటువంటి బ్రాహ్మణోత్తములను మనం ప్రతిరోజు కూడా కీర్తిస్తూ ప్రతిరోజు నమస్కరిస్తే వారి ఆధీనంలో ఉన్నటువంటి సర్వదేవతలు కూడా మనకు అనుగ్రహమిస్తామని చెప్పారు. ఇది వేదాల్లో చెప్పినటువంటి వేద ప్రశస్తి. దీన్ని మనందరం కూడా అనుసరిస్తూ క్రమశిక్షణతోటి ఏకత్వంగా ఉంటూ చేయాలని చెప్పి
అంటుంటాను, నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం అని. సో మనది మనది మన AB6 మన వేదిక అని మనం ఫీల్ అయితేనే నిజంగానే ఒక బ్రహ్మాస్త్రం లాగా ఈ రోజు ఇది మన ముందుకెళ్తోంది.